నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. టిఫిన్స్ విభాగంలో ఉన్నామండి. మన టిఫిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన టిఫిన్స్ అనగానే సాయంత్రం పూట మసాలా వడ తినాలను, మనం ముందుగా చెప్పుకున్నట్టు మరేదో కారంగా స్పైసీగా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నూనె పదార్థం కదా అవాయిడ్ చేద్దామా అని కూడా అనిపిస్తుంది. కానీ మన కోరికలని మనం అదుపులో పెట్టుకోకుండా తినే ఆహారాన్ని మితంగా తింటే కూడా మనం సంతృప్తిగా అనిపిస్తుంది. మానసికంగా కూడా మనం హ్యాపీగా ఉండాలి కదండి. సో అందుకని మనకు ఆఫ్కోర్స్ వర్కౌట్స్ కూడా ఉండనే ఉన్నాయి. ఈ మసాలా వడ ఏంటంటే ఈ శనగలు విరివిగా శ్రావణ మాసంలో దొరికినప్పుడు వాటిని మనం ఎక్కువగా పొగిచి కానీ లేదా పాటోళ్ళి చేసి కానీ లేదా ఇలా మసాలాతోటి శనగ వడలు అంటే మసాలా అంటే అందులో కొద్దిగా లవంగం, జీలకర్ర, అల్లం, తర్వాత పచ్చిమిరపకాయ వేసి శనగల్ని నూరి వడల కింద వేస్తారు. అయితే నేను దాంతోపాటు మాకు కొంచెం హెల్తీగా కొద్దిగా బొబ్బర్లు కలిపాను. అది కాక మినపప్పు, పొట్టున్న మినపప్పుని ఒక 1/4 అంటే ఒక గ్లాసు శనగలు అయితే ఒక గుప్పెడు లేదా ఒక 1/4 కప్పు మినపప్పు కలిపి కొద్దిగా వాష్ చేసి దానిని ఇలా మెత్తగా బ్యాటర్ చేసి దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఎందుకంటే మనకి అల్లంలో ఒక రకమైన కారం ఉంటుంది, పచ్చిమిరపకాయల్లోనూ కారం ఉంటుంది కాబట్టి కేవలం సన్నగా తరిగిన ఉల్లి ముక్కల్ని కలిపి రెడీగా పెట్టుకున్నాను. సో ఈ శనగ వడల్ని మనం గుండ్రంగా ఒక ఉండలా చేసి దాన్ని మెత్తగా ఇలా చదునుగా బిళ్ళల కింద చుట్టి మనం వడలు వేస్తున్నాము. ఇందులో ఇంకొంచెం మీరు ఎక్స్పెరిమెంట్ అయితే కొద్దిగా సోంపు, అఫ్కోర్స్ నేను ఇందులో కలిపాను. సోంపు కలిపితే ఏంటంటే ఎప్పుడైనా మనకి శనగలు అనేది కొంచెం హెవీ డైట్, అది అరగడానికి టైం పడుతుంది అనుకుంటే మనం యాక్చువల్లీ అల్లం కలిపాము. ఈ సోంపు గింజలు కూడా మనకి పంటి కింద పడి చాలా మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. జీర్ణానికి మనకి సోంపు మంచిది అంటారు కాబట్టి మనం సోంపు గింజలు కూడా ఇందులో యాడ్ చేసి ఈ చిన్న చిన్న వడలుగా ఒత్తుకున్న వాటిని మనం ఒక ప్లాస్టిక్ షీట్ చేత్తో తీసుకుని దాని మీద కూడా వడల కింద నూనె రాసిన ప్లాస్టిక్ షీట్ మీద మనం వడలు ఒత్తుకుని వేయచ్చు. లేదా ఇలా మనం చేతితోటి చక్కగా తీసుకుని దీన్ని కూడా మనం వడల కింద వేయచ్చు. మన మినపప్పుతో చేసే వడల్ని మేదువడ అంటారు, మినపవడ అంటారు. ఈ శనగపప్పుతో చేసే వడలు స్నాక్కి ప్రత్యేకం. ఇలా ఏంటంటే కొన్ని మనం ప్లెయిన్గా వేద్దాం, కొన్నిటికి మనం పెసరపప్పు అద్ది, కొన్నిటికి నువ్వులు అద్ది, అంటే రకరకాలుగా మనం వీటిని ప్రజెంట్ చేయొచ్చు. కొంచెం శనగపప్పును కూడా వీటి మీద అద్దచ్చు. శనగపప్పు కొంచెం హెవీ అనుకుంటే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని కూడా, ఇదిగోండి ఈ పెసరపప్పుని కొద్దిగా మనం ఉండని ఒక్కసారి ఇందులో దొల్లించి మనం ఇలా పెసరపప్పుతోటి పైన అద్దేలాగా మనం వడలు వేయచ్చు. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు హై ప్రోటీను, తర్వాత వెజిటేరియన్స్కి శనగల నుంచి మంచి ప్రోటీన్ అందుతుందిట. తర్వాత మనం మినప్పప్పు కూడా మనం రెగ్యులర్గా డైట్లో ఎక్కువగా ఇడ్లీ రూపంలో, వడ రూపంలో తింటూనే ఉంటాం. అది కూడా మనం యాడ్ చేసాము. బొబ్బర్లు కూడా మంచి ఫైబరు. తర్వాత ఈ నల్ల శనగలు వాటి పొట్టులో మంచి ఫైబర్ ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళకి మంచిది. తర్వాత పిల్లలకి కూడా బయట స్నాక్ కంటే మనం స్కూల్ నుంచి రాగానే మనం ఇంట్లో తయారు చేసిన ఇలాంటి వడలు పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. స్టవ్ కొంచెం హైలో ఉన్నప్పుడు మనం వడలు వేస్తూ కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మధ్యలో పచ్చి లేకుండా ఉడకడానికి మనకి ఈజీగా ఉంటుంది. లోపల పచ్చి లేకుండా ఉండాలంటే మనం కొంచెం ఓపికగా వీటిని సిమ్లో పెట్టుకుని తిప్పుతూ మనం వేయించుకుంటే కనుక చక్కటి మసాలా వడలు రెడీ అయిపోతాయి. వీటిని మనం అంటే నాకు ఇష్టమైన కాంబినేషన్ అయితే మిరియాలతోటి చారు, పెప్పర్ రసం అంటారు, పెప్పర్ రసం పెట్టుకుని వేడి వేడి అన్నంలో ఇవి అద్దుకొని తింటూ ఆ రసం తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. యాజ్ ఎ స్నాక్ కూడా మనం కిట్టి పార్టీస్లో కానీ స్టార్టర్స్లో కానీ ఇది ఒక హెవీ మీల్ కాబట్టి పిల్లలకి కానీ ఒక 2 వడలు చట్నీతోటి కానీ యాజిటీస్గా కూడా మనం తినేయచ్చు. పెట్టుకుని మనం దాని తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్తే
చాలా గ్రాండ్గాను ఉంటుంది, చాలా న్యూట్రిటివ్ ఫుడ్ని మనం అందించినట్టు అవుతుంది. సో ఇలా పూర్తిగా వేగిన వడల్ని మనం డబల్ టిష్యూ ఉన్న పేపర్స్ మీద తీసేసుకుంటే మనం ఆ ఆయిల్ కూడా పూర్తిగా పేపర్ సోక్ చేసేసుకుంటుంది కాబట్టి మనకి ఆ ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ ఉందేమో అని అనిపించకుండా ఉంటుంది. సో ఇదండి మన టిఫిన్స్ విభాగంలో శనగ వడలు, మసాలా వడలు, నోరూరించే వడలు. అయితే మనం టిఫిన్స్ తిన్నప్పుడు కానీ ఒక్కొక్కసారి పాశ్చాత్య ధోరణిలో మనం విదేశీయులను అనుకరించడానికి తింటూ ఉంటాం. అయితే మన పూర్వీకులు మన వాతావరణానికి, మన శరీర తత్వానికి తగ్గట్టుగానే ఈ టిఫిన్స్ని ప్రవేశపెట్టుంటారు. సో మనం అవాయిడ్ చేయకుండా మన పూర్వీకుల నుంచి మనం తినే వంటలు, మన టిఫిన్లని తింటూ ఆరోగ్యంగా ఆనందంగా గడిపేద్దాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.